ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కోవర్ట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. భారత సిమ్ కార్డులతోనే ఐఎస్ఐ నెట్వర్క్ భారత్లోని ఏజెంట్లతో టచ్లో ఉన్నట్లు గుర్తించారు. చాలా కాలం పాటు వినియోగించని భారత సిమ్ కార్డులను ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. భారత్లో పాకిస్తాన్ ఐఎస్ఐ మరో కుట్ర బయటపడింది. భారత నిఘా వర్గాల ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ తన నెట్వర్క్ను విస్తరించడానికి భారత సిమ్ కార్డులను ఆయుధంగా చేసుకున్నట్టు గుర్తించారు. ఇది దేశ భద్రతకు పెనుముప్పుగా మారకముందే గుర్తించడంతో డ్యామేజ్ను నివారించవచ్చు. చాలా కాలం పాటు ఉపయోగించిన సిమ్ కార్డులను ఆపరేషన్ సింధూర్ సమయంలో యాక్టివేట్ చేసినట్టు గుర్తించారు. పాకిస్తాన్ ఏజెంట్ల దగ్గర భారీ సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్నట్టు తెలుస్తోంది. భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఏజెంట్ల నుంచి ఐఎస్ఐ ఇదే సిమ్ కార్డుల నుంచి ఫోన్లతో సేకరించినట్టు తెలుస్తుంది. ఐఎస్ఐ అధికారులకు భారత సిమ్ కార్డులు చేరవేసిన విషయం వాస్తవమేనని అరెస్టైన ఏజెంట్లు విచారణలో వెల్లడించారు. భారత సిమ్ కార్డులతో వాట్సాప్ చాట్స్, రహస్య సమాచారాన్ని ఐఎస్ఐ అధికారులు పొందారు. భారత సిమ్ కార్డులను ఉపయోగించి ఐఎస్ఐ ఇండియన్ ఆర్మీ అధికారులను, ఇతర పౌరులను హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. కొన్నిసార్లు సక్సెస్ అయింది. దీంతో భారత సైనిక స్థావరాలు, రక్షణ రంగ రహస్యాలను సేకరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఐబీ అధికారులు అనుమానాస్పద ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. అకస్మాత్తుగా చాలా రోజులుగా ఉపయోగించని ఫోన్ నెంబర్లు యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. దీంతో వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన ఐబీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా ఐఎస్ఐ నెట్వర్క్ను భగ్నం చేశారు. జ్యోతి మల్హోత్రా, దేవిందర్ సింగ్, అమన్, తారీఫ్, నోమన్ లాంటి ఐఎస్ఐ ఏజెంట్లను వెంటనే అరెస్టు చేశారు. భారత్ను టార్గెట్ చేయడానికి విదేశీ నిఘా సంస్థలు కొత్త కుట్రలు చేసినట్టు గుర్తించారు. భారత సిమ్ కార్డులను విదేశీ నిఘా సంస్థలు ఆయుధంగా చేసుకోవడం కలవరపెడుతోంది. అరెస్టైన ఐఎస్ఐ ఏజెంట్ల విచారణ కొనసాగుతుంది. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించిందన్న విషయంపై పూర్తి క్లారిటీ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. విదేశీ నిఘా సంస్థల కుట్రలపై భారత నిఘా సంస్థలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ కుట్రలను భగ్నం చేస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ ఐఎస్ఐ కోవర్ట్ ఆపరేషన్స్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ ను తిప్పికొట్టడానికి భారత్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో ఐఎస్ఐ నెట్వర్క్ లో ఇంకా ఎవరు ఉన్నారన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భారత్లో ఉగ్రదాడులను పెంచేందుకు ఐఎస్ఐ రకరకాల కుట్రలు పన్నుతోంది. కానీ ఇంత పెద్ద స్థాయిలో కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. చైనాకు కూడా ఇందులో పాత్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి.